అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భీమవరపు పురుషోత్తం గారు రచించిన నేను నా కుటుంబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నా ఆలోచనలు అన్ని రకాలుగా సాగుతున్నాయి. సుధీర్కి నాకు మధ్య మౌన సంఘర్షణ జరుగుతోంది. దీపక్ కేంద్ర బిందువు. ఉద్యోగం స్త్రీ జన్మ హక్కు అని నమ్మేదాన్ని నేను. భర్త చెప్పినంత మాత్రాన నేను ఉద్యోగం మానేయదలుచుకోలేదు. దీపక్ మీద నాకు మాత్రం ప్రేమ లేదా? వాడు కూడా అలవాటు చేసుకుంటున్నాడు. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి 8 అవుతుంది. అంతవరకు హోంవర్క్లవి చేసుకుని ఏ టీవీయో పెట్టి కూర్చుంటాడు ఒక్కడు. చదువుకుని ఉద్యోగం చేస్తూ ఆధునిక స్త్రీగా నా జీవన సరళిని నేనే తీర్చిదిద్దుకున్నాను. సమాజంలో నాకు గౌరవం, గుర్తింపు ఉన్నాయి. మహిళా మండలి మీటింగులకు వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా ఫలానా సువర్చల అంటే ఎదుటివారి కళ్లల్లో మెరుపు గమనించాను. సుధీర్ చెప్పింది వింటే అవన్నీ ఏమైపోతాయి? కొడుకు కోసం ఉద్యోగం మానేసింది అంటే నవ్వుతారు. ఆలోచిస్తేనే సిల్లీగా ఉంది. అదోలా చూస్తారు. తనలో ఆధునికత లేదు అనుకుంటారు. ఆ చూపులు నేను భరించలేను. ఆ కళ్లల్లో మెరుపు ఏమాత్రం తగ్గినా నేను భరించలేను. అయినా నేను దీపక్కి తల్లిగా ఏం లోటు చేస్తున్నానని అతిగా ఊహించుకోవడం? ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాడితోనేగా నా ప్రపంచమంతా. వాడే కదా నా ఆశల మణిదీపం. మా ఇద్దరి ప్రేమ స్వరూపం వాడు. వాడు లేనిదే మా జీవితాల్లో వెలిగే లేదు. వాడిని ప్రేమగా చూడటంలో ఉద్యోగం మానేయాలని నిర్ణయించటం హాస్యాస్పదం. ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఉద్యోగం పోతే రావటం కష్టం. వేసవి సెలవులు. దీపు ఇంట్లోనే ఉంటున్నాడు. టీవీ చూస్తూనో కంప్యూటర్లో వచ్చిరానివి ఆడుకుంటూనో ఉంటాడు. 10 ఏళ్లు వాడికి. నేను ఆఫీస్ నుండి వచ్చాక అలసట తీరితే నాకు వాడితోనే లోకం. వాడి మాటలు, చేష్టలు వింటూ చూస్తూ కాలక్షేపం చేస్తాను. కాస్త రిలాక్స్ అయి వాడికి అన్నం పెట్టాను. 4వ అంతస్తు ఫ్లాటు మాది. బాల్కనీలో కూర్చొని భోజనానంతరం నేనిచ్చిన జ్యూస్ తాగుతున్నాడు. పాలు వేడి చేసి కప్పులో పోసుకొని చిన్న టీ పౌడర్ ప్యాకెట్ డిప్ చేశాను. అందులో టీ తయారైంది. టీవీ ఛానల్ మారుస్తూ టీ సిప్ చేశాను. మెదడుకు వేడిగా చేరుతోంది. నట్స్ ఫ్రై చేసి తెచ్చుకున్నాను. నోటికి ఉప్పగా, కారంగా అందుతున్నాయి. దీపు అన్నాను. రిప్లై రాలేదు. మళ్లీ పిలిచాను. నిశ్శబ్దంగా ఉంది. ఏదో అనుమానం వచ్చింది. ఏమైంది వీడికి అనుకుంటూ లేచి బాల్కనీలోకి వచ్చాను. ఆకాశంలో నక్షత్రాలు సమావేశమయ్యాయి. చందమామ అధ్యక్షతన. పక్క అపార్ట్మెంట్ నుండి గాలిలో తేలి ఏవో మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. చల్లగా ఉంది. చిత్తరువులా నించుని ఉన్నాడు దీపక్. అటు తిరిగి ఉన్నాడు. ఏరా అలా ఉన్నావే అన్నాను. నా గొంతు నాకే చిత్రంగా అనిపించింది. దీపు తిరిగాడు. మసక కాంతిలో ఆ కళ్ళు వాలి ఉన్నాయి. అలక అనుకున్నాను. ఏరా అలా ఉన్నావే, ఇలారా అంటూ పిలిచి హత్తుకున్నాను. మమ్మీ అన్నాడు ఆర్తిగా. నా గుండెతో ఆ గుండె మాట్లాడుతుంది. ఏదో చెప్పుకోవాలని చూస్తోంది. ఇంతసేపటికొచ్చి మళ్ళీ టీవీ చూస్తున్నావేంటని కోపం వాడికి. బోర్ కొడుతుందా అన్నాను లాలనగా. అన్నాడు లోతుగా. బుక్స్ ఉన్నాయి కదా నాన్న, చదువుకోవచ్చు కదా. బుక్స్ మాట్లాడవు కదా మమ్మీ. నవ్వొచ్చింది. అల్లరివాడా అన్నాను తల నిమిరి. వాడి మాటలు మాత్రం నాలో తమ పని తాను చేసుకుంటూ పోతున్నాయి. ఆయన కూడా సాఫ్ట్వేర్లో పనిచేస్తాడు నాలాగే. కేడర్ కొద్ది పెద్దది. ఉదయం 9ంటికి ఇల్లు వదిలితే రాత్రి 10ంటికి చేరుతాడు. ఇంటికి వచ్చాక దీపక్ని ఒక్క క్షణం విడిచిపెట్టడు. వాడు కూడా తండ్రి కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉంటాడు. అపార్ట్మెంట్లో నీ ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారు కదరా, వాళ్ళతో ఆడుకుంటున్నావా? ఆడుకుంటున్నాను అన్నాడు ముభావంగా. వాడి పలుకులో ధ్వని ఉంది. టీవీ కట్టేసి వాడిని పక్కన కూర్చోపెట్టుకుని మాటలు చెబుతూ నవ్విస్తూ చాలాసేపు గడిపాను. నేను అలసిపోయి రావటం మూలాన రోజూ తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఆయన వచ్చాకే చూసుకుంటారని ఒక్కో రోజు వాడితో పెద్దగా మాట్లాడను, మరీ డల్గా ఉంటే తప్ప. కాసేపట్లో తేరుకొని ఉత్తేజంగా తయారయ్యాడు. నేను అలా మాట్లాడాలని వాడు కోరుకుంటున్నాడు. ఒక్కోసారి వాడి కోరిక నెరవేరుతుంది. మమ్మీ హాలిడేస్ అయిపోతే నేను స్కూల్కి వెళ్ళిపోతా అన్నాడు దీపక్. ఏంట్రా అంతా హాలిడేస్ ఇంకా ఉంటే బావుండు అని కోరుకుంటుంటే నువ్వేమిటి అయిపోవాలి అనుకుంటున్నావు అన్నాను. రోజు ఇంట్లో కూర్చునే బదులు స్కూల్కి వెళ్ళిపోతే హాయిగా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు కదా మమ్మీ. వాడి మాటలకి ఏదో అర్థమవుతున్నా మనసు దాన్ని నొక్కి పడేస్తోంది. మనసు తొనికిసలాడుతోంది. నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు వాడికి ఒంటరితనమే. ఇప్పుడు 5th క్లాస్కి వస్తాడు. స్కూల్ ఉంటే 4:30కి వచ్చేస్తాడు.
నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రోజు 8-8:30 అవుతుంది. అంతవరకు వాడికి ఎదురు చూపులు తప్పవు. పుట్టినప్పటి నుండి ఇలానే అలవాటయ్యాడు. మొదట్లో ఆయా ఉండేది వాణ్ణి చూసుకోవటానికి. మనిషి మంచిది కాదని తర్వాత తెలిసింది. తమకు తెలియకుండా దీపక్ని కొట్టేది. అల్లరి చేస్తే ఆమెకు నచ్చదు. దీపక్ చాలా చురుకైన తెలివైన కుర్రాడు. సహజంగా అలాంటి వాళ్ళు అల్లరి చేస్తారు. యాంత్రికంగా సాకేది దీపక్ని. సున్నితంగా ట్రీట్ చేసేది కాదు. తమ ముందు మాత్రం నటించేది. కొట్టినట్టు చెబితే చంపేస్తానని ముందే బెదిరించి పెట్టేది. అందువల్ల దీపక్ భయంతో తమ ముందు నోరు విప్పేవాడు కాదు. ఒకసారి దెబ్బలు బయటపడటంతో ఆమె ఉద్యోగం ఊడిపోయింది. అప్పటి నుండి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు సాయంతో నేను వచ్చే వరకు దీపక్ని మేనేజ్ చేయటం అలవర్చుకున్నాం. అప్పటి నుండి అదే పద్ధతి బాగుంది అనిపించింది. సుధీర్ 10:30కి బెల్ కొట్టాడు. దీపక్ ఏడి అన్నాడు. నిద్రపోయాడు. ఏమన్నా ఏడ్చాడా నువ్వొచ్చేసరికి? అల్లరి చేశాడా? నేనొచ్చేసరికి టీవీ చూస్తున్నాడు. మనోజ్ఞతో మాట్లాడాను. బానే ఉంటున్నాడు అని చెప్పింది. నిట్టూర్పుతో ఉన్నాడు. నా ఆలోచనలు మనోజ్ఞ చుట్టూ తిరిగాయి. 2 పిల్లల వాళ్ళకి. దీపక్ ఈడువాళ్లే. ఆమె హౌస్ వైఫ్. త్రుళ్ళుతూ మసిలే వాళ్ళ పిల్లల్ని చూస్తే నాకెందుకో ఏదోలా ఉంటుంది. మా ఎదురిల్లే వాళ్ళది. సుధీర్ మౌనం నన్ను గుచ్చుతుంది. స్నానం చేసి భోంచేసి బాల్కనీలో చల్లగాలికి కూర్చున్న ఆయన్ని హత్తుకున్నాను. చంద్రుణ్ణి దాటి మేఘాలు ప్రయాణిస్తున్నాయి. వెన్నెలంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. అదే మమ్మల్ని కలిపింది. సుధా అంటూ ప్రేమగా చుట్టుకున్నాడు నన్ను. హమ్మయ్య, నాపై కోపం లేదు అనుకున్నాను. భర్త ప్రేమలో మాధుర్యం, వైవిధ్యం తెలుస్తున్నాయి. మా ప్రేమ వివాహం సక్సెస్ అనే చెప్పాలి. మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. దీపక్ విషయంలోనే చిన్నపాటి విభేదం తప్ప. ఇద్దరం బాగా చదువుకున్నాం. సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుండగా ప్రేమ పుట్టింది. పెళ్ళయింది. దీపక్ పుట్టాడు. వాడంటేనే సుధీర్కి అలమాలిన ప్రేమ. వాడికి ఇసుమంత ఇబ్బంది కలిగినా విలవిల్లాడిపోతాడు. ఇద్దరం ఉద్యోగాల్లో ఉండటంతో సంపాదన బావుంది. కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటున్నాం. ఖరీదైన ఫ్లాట్లో ఉంటున్నాం. విలాసవంతమైన జీవనశైలిని రుచి చూస్తున్నాం. నేను ఉద్యోగం మానేస్తే అమ్మో అంతా తలకిందులైపోదు. ఆధునిక మహిళ స్థానం నుండి నా మనసు తల్లి స్థానం వైపే ఒరిగింది. అందుకే ఇంకో ప్రశ్న పుట్టి ఉల్కాపాతంలా మొదటి ఆలోచనని ఖండించింది. ఏమవుద్ది? నేను ఉద్యోగం మానేస్తే? ఏం కాదు. ప్రపంచం తలకిందులైపోదు. అంతా సాఫీగానే ఉంటుంది. మా జీవనశైలిలో పశ్చాత్తాపడేటంత మార్పు ఏదీ రాదు. ఇంత విలాసవంతంగా ఉండలేమంతే. దీపక్ని దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని మనసు ఆతృత పడుతోంది. నేనెంతో ప్రేమించిన సుధీర్ కోరిక నెరవేర్చిందని నవ్వాలని ఉంది. ఉద్యోగం మానేసి ఇంటి వద్దే గృహిణిలా ఉంటూ దీపక్ను జాగ్రత్తగా చూసుకోవాలని సుధీర్ అభిమతం. కాని అలా అని ఎప్పుడు నన్ను ఒత్తిడి చేయలేదు. ఒక స్త్రీగా, భార్యగా అణువణువున నన్ను, నా అభిప్రాయాన్ని గౌరవంగా చూస్తాడు. అదే అతడి గొప్పతనం. అందుకే సుధీర్ అంటే నాకు ప్రాణం. సుధీర్కి నాకు మధ్య మౌన సంఘర్షణ. క్రమంగా నాకేదో అర్థమవుతోంది. దీపక్ మా మధ్య నలిగిపోతున్నాడు. వాడు కోల్పోయేది చూడటానికి చిన్నగా కనిపించినా వాస్తవానికి చాలా పెద్దది. చిన్న చిన్న ఆనందాల్ని ఏ త్రాసులోనూ తూయలేం. పాపం దీపక్ ఒంటరిగా, సినిగ్గా మారిపోతున్నాడు. శ్రీమంతుడైన అనాథలా పెరుగుతున్నాడు. పొరుగింటి మనోజ్ఞ కుటుంబం నాకు మోడల్గా కనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని బాగా అర్థం చేసుకుని పెంచుతుందామే. వేసవి సెలవుల్లో వాళ్ళకి డాన్సు, సంగీతం, పెయింటింగ్ లాంటి కళల్ని దగ్గరుండి టీచర్ని పెట్టి మరీ నేర్పిస్తుంది. వాళ్లకు ఎప్పటికప్పుడు మంచి పౌష్టికాహారం ఇస్తుంది. అనుక్షణం వాళ్ళను కనిపెట్టుకుని ఉంటుంది. మంచి అలవాట్లు, నడవడిక పిల్లలకు నేర్పే అంతిమ గురువు తల్లే. పిల్లల్ని పెంచటం గొప్ప కళ అని మనోజ్ఞను చూసి నాకు తెలిసింది. మనోజ్ఞ స్థానంలోకి నేను రాలేనా అని తోస్తోందిప్పుడు. నా బిడ్డ కూడా వాళ్ళ పిల్లల్లా స్కూల్ నుండి రాగానే బ్యాగ్ విసిరేసి మమ్మీని చుట్టుకోవాలి. అంతేగాని ఇంత చిన్న వయసులో బెరుకుగా తల్లి ఆఫీస్ నుండి ఎప్పుడొస్తుందా అని పడిగాపులు పడకూడదు. నా నిర్ణయం మా కుటుంబాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో తలుచుకుంటే మనసు తేలికపడింది. అప్పుడు అర్థమైంది నాకు, నా నిర్ణయం కరెక్టేనని. తెల్లవారింది. సుధీర్ కళ్ళు తెరిచి నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఆఫీస్ లేదా? తెల్లబోయాడు నైట్ డ్రెస్లో నన్ను చూసి. నవ్వాను. నా నవ్వులో మాధుర్యానికో ఏమో విప్పారిని ముఖంతో చూశాడు. అందులో ఇంకా ప్రశ్న వీడలేదు. మా ఇరువురి మధ్య దీపక్ బిత్తర చూపులు చూస్తున్నాడు నిద్రకళ్లతో. అమాయకత్వంతో మమ్మీ డాడీ వెళ్ళిపోయాక ఈరోజు ఒంటరితనాన్ని ఎలా భరించాలి అనుకొని మానసికంగా సమాయత్తమవుతున్న వాడిని పొదవికి హత్తుకొని చెప్పాను నవ్వు కళ్లతో. జాబ్కి 2 రోజులు సెలవు.
తర్వాత ఫైనల్ బెనిఫిట్స్ ఏమైనా వస్తే సెటిల్ చేసుకుని శాశ్వతంగా సెలవు. సుధీర్ మొహంలో ఒక మెరుపు మెరిసింది. ఆ రోజు అతడి కళ్లల్లో వెల్లువెత్తిన పరవశం, మా మాటల్లో ఏదో అర్థమై సంతోషంగా నా చేతిని ముద్దాడిన దీపక్ ముద్దు తడి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.